విశాఖలో జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో 10కి 10 గెలుచుకున్నామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. కూటమి అభ్యర్థులకు అభినందనలు చెప్పారు. త్వరలో జరగబోయే అన్ని ఎన్నికలకు ఇదే నాంది అని పేర్కొన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామన్నారు. పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవటం ఖాయమని తెలిపారు. వైసీపీ మునుగుతున్న నావాని ఇప్పుడు పూర్తిగా మునిగిపోయిందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులు 10కి 10 మామూలుగా ఈ మధ్య మనం క్వైట్గా వింటున్నాం పూర్తిగా 100% స్ట్రైకింగ్ రేట్ అని. అటువంటి 100% స్ట్రైకింగ్ రేట్ తోటి 10కి 10 భారీ మెజారిటీ తోటి కూటమి అభ్యర్థులు గెలిచిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ జీఎంసీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఎన్నిక నిన్న జరిగిందో అది భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలకి ఇది ఒక నాంది. త్వరలో జరగబోతున్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కానీ ఆ తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇదే ఫలితాలు పునరావృతం కాబోతూ ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఒక 3-4 డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి విశాఖపట్నం సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఆయన్ని పిలిపించుకొని ఆయన కలవడం జరిగింది. దాదాపు 40 మంది పైగా కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఓటింగ్ నిన్న పడ్డ ఓట్లు చూస్తే 66-65 ఓట్లు కూటమి అభ్యర్థులకు పడ్డాయి. అంటే ఏదైతే 40 మంది జగన్మోహన్ రెడ్డిని కలిశారో ఆ 40 మంది కూడా నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేయలేదు. అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ నాయకత్వం ఎలా ఉంది, ఆ పార్టీ నాయకుడి పైన వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో నేను ఎన్నికలు రుజువు చేశాయి. అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా ఆయన్ని వైఎస్ఆర్ పార్టీ ఫైనలైజ్ చేసిన తర్వాత 1-2 చోట్ల ఆయన మాట్లాడుతూ కూటమి గురించి, తెలుగుదేశం గురించి ప్రత్యేకంగా కొన్ని విమర్శలు చేశారు. అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో మాట్లాడుతూ ఏదైతే ఆయన విలువల గురించి, నైతికత గురించి, వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తూ ఉంది. పాత సామెత ఉంది, ఏదో దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే. రాజకీయాల్లో విలువలు, నైతికత ఇటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికి కూడా ఆశ్చర్యం వస్తూ ఉంది. ఆయన అంటూ ఉన్నారు 80% ఓట్లు మాకున్నాయి, అటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో క్యాండిడేట్ పెడతా ఉందని చెప్పని. ఫస్ట్ మీకు 80% ఓట్లు ఏదైతే మీరు గెలుచుకున్నారో, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు చెప్పుకుంటా ఉన్నారో అవి ఎలా వచ్చాయనేది ఒకసారి ముందు మీరు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక నియంత్రిత పోగళ్లతోటి ఆ రోజు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా ఒక ఫార్స్ కింద మీరు మార్చి, ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, ఎక్కడా కూడా ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ లేనన్ని ఏకగ్రీవాలు, అంటే ఆ ఏకగ్రీవాలు ఎలా అయ్యాయో మనందరూ కూడా తెలుసు. ఎంత అధికార దుర్వినియోగం చేశారు, ఎంత ఒత్తిడి తెచ్చారు, ఎన్ని పోలీస్ కేసులు పెట్టారు, ఏ విధంగా ఆ ఏకగ్రీవాలు అయ్యాయో మనం చూసాం. నామినేషన్లు స్క్రూటినీ టైంలో కూడా బెదిరించి వాళ్ళతో విత్డ్రాల్ చేయించారు. నామినేషన్లు స్క్రూటినీ అయిపోయి నిలబడిన తర్వాత కూడా క్యాండిడేట్ని తీసుకెళ్ళి మీరు మీ క్యాండిడేట్ని డిక్లేర్ చేసుకున్నారు. ఇట్లా ఇవన్నీ చేస్తే మీరు ఆ 80% ఓట్లు మీకు వచ్చినట్లే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారు. ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా దాదాపు 93% ఓట్లు ఒక కూటమికి ఇచ్చి 175 స్థానాల్లో కేవలం 11 అంటే 11 కరెక్ట్గా 5 ఏళ్ల క్రితం 151 సీట్లతోటి ఒక బలమైన శక్తిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల్లో అంత అధపాతాళానికి పోయింది. ఆ విధంగా ప్రజలు తీర్పిచ్చారంటేనే ఈ రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ పార్టీని ఏ విధంగా తీసుకున్నారో అందరూ కూడా అర్థమవుతా ఉంది. మనం
నిన్న మొన్న చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో ఏదైతే ప్రధానమంత్రి అక్కడి నుంచి పారిపోయి వేరే దేశానికి వచ్చి ఆశ్రయం తీసుకునే పరిస్థితి, అక్కడ ప్రజలు ఆమె నివాసంలోకి వెళ్ళి ఎలాంటి పరిస్థితి క్రియేట్ చేశారో చూసాం. అంతకుముందు అటువంటి సంఘటన శ్రీలంకలో కూడా చూసాం. ఇటువంటి చరిత్రలో మనకి చాలా చోట్ల అవుతూ ఉన్నాయి. కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో కానీ మొన్న ఎన్నికలు లేట్ అయ్యి ఉంటే దాదాపు అలాంటి పరిస్థితి ప్రజల నుంచి వచ్చి ఉండేది. అంత తీవ్రమైన ఆగ్రహంతో ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. అదృష్టం కొద్దీ డెమోక్రసీలో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఎలక్షన్లో వాళ్ళ యొక్క కసి కోపం ఈ ఓటు ద్వారా తీర్పిచ్చారు. అందుకే ఆయన ఎక్కడైతే రాజధాని అన్నాడో విశాఖపట్నం, అటువంటి విశాఖపట్నంలో మరి పల్లా శ్రీనివాస్ కావచ్చు, నాకు కావచ్చు, మొత్తం 90,000కు పైగా మెజార్టీతో మేము గెలిచాం. అలాగే అర్బన్లో ఎవరైతే ఆయన క్యాపిటల్ అంటా ఉన్నాడో అన్ని చోట్ల కూడా 80,000, 70,000, 60,000 మెజార్టీలు చూస్తే ఒక పార్లమెంటు సభ్యులకు వచ్చే విధంగా మెజార్టీలతోటి ఇక్కడ ఎన్నికల్లో గెలిపించారు. ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం మీద 5 ఏళ్ళు పనిచేస్తే చాలాసార్లు ఎలక్షన్లు జరిగినప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆయన పార్టీ ఏ విధంగా పనిచేసింది, అవంతా కూడా మనకు ఒక ఇదని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఏదైతే నిన్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో రిజల్ట్స్ రిపీట్ జరిగిందో రేపు జరిగే స్థానిక సంస్థల్లో కూడా అదే ఫలితం రిపీట్ కాబోతుందని కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజల్లో మార్పు చూసిన తర్వాత ఒక పక్క ఈ 60 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మద్దతుతోటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా విధానం చూసిన తర్వాత అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవాలి, మేము కూడా ఇందులో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈరోజు వైసీపీ పార్టీకి చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు ఈరోజు ఈ కూటమి పట్ల ఆకర్షితులు అవుతూ ఉన్నారు. వాళ్ళు కొంతమంది నేరుగా జాయిన్ అవుతూ ఉన్నారు, కొంతమంది మద్దతు పలుకుతూ ఉన్నారు. మేము కూడా దీంట్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది ఈరోజు నిన్న 66 మంది కార్పొరేటర్లు, 96 మందికి గాను 66 మంది కార్పొరేటర్లు వేశారంటే కేవలం 30 మంది వాళ్ళకున్న బలవంతం తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి కలిసి ఆయనకు మద్దతు చెప్పి అంత మాట్లాడొచ్చిన వాళ్ళు కూడా ఆ పార్టీకి ఓట్లు లేదంటే ఇది ఏదో తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు పెట్టో లేకపోతే ఇంకోటి చేశారంటే, నేను ఒకటే మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను, ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ కూటమి గేట్లు తెరిస్తే వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ లేకపోతే ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఒక్కరంటే ఒక్కరు కూడా కార్పొరేటర్లు కాదు, మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకపోతే ఆస్థాయి నాయకులు కూడా ఈరోజు మొత్తం మూకుమ్మడిగా చేరటానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అవడం ఖాయం. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం ఈరోజు లేదు. బ్రహ్మాండమైన నిర్మాణంతో ఈరోజు పార్టీ ముందుకెళ్తుంది. ప్రభుత్వం కూడా మనం చూస్తూ ఉన్నాం, వచ్చిన 60 రోజుల్లోనే వేగంగా పరుగులెడతా ఉంది. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో సూపర్ 6 హామీలన్నీ కూడా ఒక పక్క అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి 5 సంతకాలు కూడా మొదటి రోజు పెట్టిన సంతకాలు మనం చూసాం. ఒక పక్క పెన్షన్లు ఆల్రెడీ మొదటి నెల 7,000 రూపాయల పెన్షన్స్. అంతకుముందు అదే వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పారు, వాలంటీర్లు లేకపోతే ఈ పెన్షన్లు మనం ఇంప్లిమెంట్ చేయలేం, డిస్ట్రిబ్యూట్ చేయలేం, ఇది ఇబ్బందులు పడతాయని చెప్పి మొత్తం దాన్ని చాలా అస్వస్థం చేశారు. ఆ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆఫీసుల చుట్టూ తిప్పించి రకరకాల ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపోవడానికి కూడా ఆ రోజు ఆ ఎలక్షన్ సమయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కారణమైంది. అటువంటిది ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితోటి ఒకే రోజు మొత్తం 96% మందికి ఆ పెన్షన్లు ఎక్కడ చిన్న అపశృతి కూడా లేకుండా పంచారంటే ప్రభుత్వానికి కానీ ఒక కమిట్మెంట్ ఉంటే ఎలా చేయొచ్చో చేసి చూపించారు. అలాగే మొన్న 1వ తారీఖు 2వ నెల పెన్షన్లు కూడా ఎక్కడ ఎలాంటి అపశృతి లేకుండా చాలా సజావుగా ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రానికల్లా 97-98% హ్యాపీగా పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అలాగే మనం చూస్తున్నాం ఏదైతే అన్న క్యాంటీన్లు రేపు ఆగస్టు 15 మన ఇండిపెండెన్స్ డే, ఆ రోజు నుంచి మొత్తం రాష్ట్రంలో ముందు ఫస్ట్ ఫేజ్లో ఒక 100 క్యాంటీన్స్ 5 రూపాయలకే పేదవాళ్ళకి అన్నం పెట్టే ఆ కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ రోజు ఏదైతే చెప్పామో దాన్ని సంతకం పెట్టి అలాగే దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో కూడా మొత్తం దాన్ని చట్టం కూడా చేసి దాన్ని రద్దు చేసిన విషయం
మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాగా మెగా డిఎస్సి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నోటిఫికేషన్ ఇచ్చారు, దాని ప్రాసెస్ అవుతూ ఉంది. త్వరలో 16,400 పైగా పోస్టులు రిక్రూట్ కాబోతా ఉన్నాయి. అలాగే ఈ స్కిల్స్ సంబంధించిన 5వ సంతకం పెట్టేదాన్ని కూడా చేయడం జరిగింది. వీటితో పాటు ప్రధానంగా ఈరోజు రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టులు 2గా తీసుకున్నారు. ఒకటి అమరావతి, 2 పోలవరం. ఏపీ అంటే ఈరోజు అమరావతి పోలవరంగా మారే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అటువంటి అమరావతికి సంబంధించి కూడా ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. మొన్న బడ్జెట్కు ముందు ముఖ్యమంత్రి గారితో పాటు ముఖ్య నాయకులందరూ కూడా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్కున్న ఇబ్బందులు చెప్పి, ఏ విధంగా అప్పుల మయమైపోయి ఉంది, ఏ విధంగా వడ్డీలు కట్టలేకపోతా ఉన్నారు, ఏ విధంగా ఉద్యోగస్తులకు 1 నెల జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు, ఈ అన్ని సమస్యలు కూడా ప్రధానమంత్రి గారితో చెప్పి ఆయన నుంచి ఒక ప్రత్యేకమైన సాయం కావాలని అడిగి అందులో కూడా విజయం సాధించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అందుకే అమరావతికి మొన్న 15,000 కోట్ల ఒక స్పెషల్ ప్యాకేజ్ లాగా ఇవ్వటం జరిగింది. దాంతో ఏదైతే మన కళ అమరావతి ఉందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 5 ఏళ్ళు కూడా దాన్ని ఒక శ్మశానం లాగా తయారు చేస్తే ఈరోజు దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. మెడ్రాస్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఐఐటీల నుంచి. ఏదైతే ఈ 5 ఏళ్ళు వాటిని నీళ్లలో వాటిని ఇచ్చేశారో ఆ బిల్డింగ్ల యొక్క నాణ్యత ఏంటి, వాటిని ఎట్లా మనం ముందుకెళ్ళాలి, ఇవన్నీ మీద కూడా వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు. అలాగే మొత్తం ఏదైతే తుప్పలు అడవిలాగా వచ్చి మొత్తం అసలు అది ఎక్కడ ఎవరెవరి పొలాలు ఉన్నాయి ఏమనే కూడా తెలియని పరిస్థితిలో ఉన్న దానికంతా జంగిల్ క్లియరెన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిర్మాణాలు కూడా మొత్తం అంతా కూడా అందరితో కూడా మాట్లాడి ఎవరెవరైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, అలాగే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ భవనం కావచ్చు, మినిస్టర్ క్వార్టర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేల భవనాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక 2-3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి మన కళ్ళ రాజధాని ఏదైతే ఉందో అమరావతి, దాన్ని కూడా ఒక విజయవంతంగా కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొని ముందుకు అడుగులేస్తూ ఉంది. అలాగే పోలవరం ఏదైతే మన తెలుగువారి జీవనాడి, ఎన్నో ఏళ్ల కళ, ప్రతి ఎన్నికల్లో కూడా పోలవరం అనేది ఒక ఎన్నికల స్లోగన్. అటువంటి పోలవరానికి సంబంధించి కూడా మరి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాల్ కానీ మిగతా అన్నీ కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయో, డ్యామేజ్ అయినాయో, వాటిలన్నింటిలో కూడా ఇతర దేశాలకు సంబంధించి కూడా ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని దాని మీద స్టేటస్ రిపోర్ట్ తీసుకొని దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోటి ముందుకెళ్తా ఉన్నారు. దానికి కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో కంప్లీట్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయాలి. ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బంది లేకుండా, అలాగే సాగునీరు ఇబ్బంది లేకుండా, పరిశ్రమలకు కూడా వాటర్ ఇచ్చే విధంగా మొత్తం ఈ నీటి రంగాన్ని కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో దాంతో కూడా ముందుకెళ్తా ఉన్నారు.